హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో జనరల్ అవేర్నెస్ పార్ట్ 27లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈరోజు క్లాస్లో పార్ట్ 27లో ఫస్ట్ వన్, who is regarded as the architect of the Indian Constitution. భారత రాజ్యాంగం యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అంటే, నిర్మాత ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆర్కిటెక్ట్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఆప్షన్స్ కొన్ని ఇచ్చే చూడండి. బిఎన్ రావు చాలా ఇంపార్టెంట్, ఇతను కూడా ఇంపార్టెంట్ వ్యక్తి. రాజ్యాంగ పరిషత్తు సలహాదారు బిఎన్ రావు, రాజ్యాంగ పరిషత్ సలహాదారు. అదేవిధంగా డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్, ఇతను రాజ్యాంగ పరిషత్ యొక్క శాశ్వత అధ్యక్షుడు. డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు. Okay, so first bit answer, architect of Indian Constitution is B.R. Ambedkar. Next one, who is known as the Iron Man of India. Iron Man of India ఎవరిని పిలుస్తారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అదేవిధంగా బిస్మార్క్ ఆఫ్ ఇండియా, బిస్మార్క్ ఆఫ్ ఇండియా కూడా ఇతను పిలుస్తారు. ఇతను ఇలా ఎందుకు పిలుస్తారంటే ఇతను 562 సంస్థానాలను భారతదేశంలోకి విలీనం చేశాడు. సో ఇతను ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూడా. ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా ఇతను రాజ్యాంగ రచన సమయంలో రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీకి అదేవిధంగా ప్రాథమిక సలహా కమిటీకి, ప్రాథమిక హక్కుల సలహా కమిటీకి, అల్పసంఖ్యాక వర్గాల సలహా కమిటీకి ఇతను నేతృత్వం వహించడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల సలహా కమిటీ, ఈ కమిటీలకు ఇతను నేతృత్వం వహించాడు. ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, అకార్డింగ్ టు 2011 census, which state has a sex ratio more than 1000? అంటే హైయెస్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? 1000 కన్నా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఓకే, హైయెస్ట్ సెక్స్ రేషియో గల రాష్ట్రం కేరళ. కేరళలో హైయెస్ట్ స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్నారు. ఎంతంటే ప్రతి 1000 మంది పురుషులకు కేరళలో ప్రతి 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత ప్లేసు పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి. పాండిచ్చేరిలో ఎలా ఉన్నారంటే 1037 మంది ఉన్నారు. అదే స్టేట్ సెకండ్ ప్లేస్ ఏది అంటే తమిళనాడు. తమిళనాడులో స్త్రీ పురుష నిష్పత్తి విషయంలో సెకండ్ ప్లేస్ ఉన్నది, అది 996. ఫస్ట్ ప్లేసు స్టేట్ వైజ్ తీసుకుంటే కేరళ, సెకండ్ ప్లేసు తమిళనాడు. అదే కేంద్రపాలిత ప్రాంతం తీసుకుంటే పుదుచ్చేరి. ఓకే, నెక్స్ట్ వన్, in which language was శ్రీమద్ భగవద్గీత written? శ్రీమద్ భగవద్గీత అనేది ఏ లాంగ్వేజ్ లో రచించారంటే సాంస్క్రిట్, సంస్కృత భాషలో ఇది రచించడం జరిగింది. ఫిఫ్త్ వన్,
Home rule movement was started by home rule movement started by ఎవరు ఫస్ట్ హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారంటే బాల గంగాధర్ తిలక్. హోమ్ రూల్ ఉద్యమం, హోమ్ రూల్ లీగ్ ఎవరు స్టార్ట్ చేశారంటే బాల గంగాధర్ తిలక్ అండ్ అని బెసెంట్. ఏ ఇయర్ అంటే తిలక్ ఫస్ట్ 1916లో ముంబైలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సెకండ్ అని బెసెంట్ ఈమె కూడా 1916లోనే స్టార్ట్ చేసింది. ఎక్కడంటే తమిళనాడు కేంద్రంగా ఈ హోమ్ రూల్ లీగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఇది హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్టెడ్ బై బాల గంగాధర్ తిలక్ అండ్ అని బెసెంట్. నెక్స్ట్ వన్, which river forms its delta in Orissa? ఒరిస్సాలో డెల్టాని ఫామ్ చేసే రివర్ ఏది అంటే మహానది. మహానది is the right answer. Next one, the first European to establish trade links with India were. మొట్టమొదటిసారిగా వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించి అనుసంధానం చేసిన ఫస్ట్ యూరోపియన్స్ అంటే ఎవరు మొట్టమొదటిగా భారతదేశంలో వ్యాపారం కొరకు వచ్చారు అంటే మొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు. ఓకే, సో ఫస్ట్ పోర్చుగీస్ వారు, సెకండ్ వచ్చిన వారు డచ్ వారు. ఈ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎవరు ముందు వచ్చారు. థర్డ్ వచ్చిన వారు బ్రిటిష్, ఫోర్త్ వచ్చిన వారు డేన్స్, చివరిగా వచ్చిన వారు ఫ్రెంచ్ వారు. సో ఇది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. వచ్చిన వారు పోర్చుగీస్ వారు, తర్వాత వచ్చిన వారు డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు భారతదేశానికి వ్యాపారం గురించి, తర్వాత డేన్స్ వారు అంటే డెన్మార్క్ దేశస్తులు వచ్చారు, లాస్ట్ గా ఫ్రెంచ్ వారు వచ్చారు. మొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు, లాస్ట్ గా వచ్చిన వారు ఫ్రెంచ్ వారు భారతదేశంపై వ్యాపార సామ్రాజ్యం కొరకు విస్తరించడానికి వచ్చారు. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, which is the longest running train on Indian Railways? లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ హిమసాగర్ ఎక్స్ప్రెస్. ఎక్కడి నుండి ఎక్కడ ప్రయాణిస్తుందంటే జమ్మూ టు కన్యాకుమారి హిమసాగర్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ద చైర్మన్ ఆఫ్. ఈ 4 ఆప్షన్స్ లో ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి దేనికి చైర్మన్ గా ఉంటారు అంటే ప్లానింగ్ కమిషన్ కి చైర్మన్ గా ఉంటారు. ఇది ఒక రాజ్యాంగ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే సలహా సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా సంస్థ. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే నెహ్రూ హయాంలో నెహ్రూ ప్రారంభించారు. దీనికి చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇది ఏ ఇయర్ లో స్టార్ట్ అయిందంటే 1950. ప్లానింగ్ కమిషన్ స్టార్టింగ్ ఇయర్ 1950. నెక్స్ట్ వన్, the main occupation of Vedic age people was. వేదిక్ ఏజ్ లో పీపుల్ ఎక్కువగా ఏ వృత్తి చేపట్టేవారంటే అగ్రికల్చర్ ని ఎక్కువగా కొనసాగించేవారు. నెక్స్ట్ వన్, విచ్ ఫార్మర్ యాన్సెంట్ పోయట్ ఈజ్ నోన్ యాజ్ ఏ నిర్గుణ. Answer is Kabir Das. ఓకే, సో ఇతని యొక్క బోధనలు ఏమంటారు, కబీర్ దాస్ యొక్క బోధనలు ఏమంటారంటే బీజాకా. కబీర్ దాస్ యొక్క బోధనలు బేజాకా అంటారు.
వీళ్ళ యొక్క శిష్యులను, కబీర్ దాస్ యొక్క శిష్యులను ఏమంటారంటే కబీర్ పంత్స్. కబీర్ పంత్స్. సో ఇతను ఏమని పిలుస్తారంటే నోన్ యాజ్ ఏ నిర్గుణ అని పిలుస్తారు. అంటే నిర్గుణ అంటే ఒక రకమైన రూపం లేనటువంటి దేవుణ్ణి ఎక్కువగా నమ్మేవారిని నిర్గుణాస్ అంటారు అన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్? ఏ దేశాన్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అని పిలుస్తారంటే స్విట్జర్లాండ్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 13th one, in which of the following session the Indian National Congress demanded complete independence for the first time? ఏ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యం కావాలని తీర్మానం చేసిందంటే లాహోర్ సెషన్ 1929, లాహోర్ సమావేశంలో. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రతిపాదించడం వల్ల 1929 డిసెంబర్ 31 అర్ధరాత్రి రావి నది ఒడ్డున లాహోర్లో త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారిగా ఎగరవేశారు. చాలా ఇంపార్టెంట్. త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారిగా ఎగరవేశారు. త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిగా ఎక్కడ ఎగరవేశారంటే రావి నది ఒడ్డున లాహోర్లో. నెక్స్ట్ వన్, 14th one, the Comptroller and Auditor General of India COG was appointed by. ఈ COG అనే అధికారి నియమించేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 148 to 151. 148 to 151. 148 ఆర్టికల్ COG గురించి తెలియజేస్తే 149 ఆర్టికల్ అనేది COG యొక్క విధులను తెలియజేస్తుంది. 149 ఆర్టికల్. 151 ఆర్టికల్ COG తన యొక్క నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తాడు. ఆ నివేదికను తెలియజేసేది ఏంటంటే ఆర్టికల్ 151. నెక్స్ట్ వన్, who introduced English education in India? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ మెకాలే. ఇది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 ప్రకారం ఈ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇతను ఏంటి పబ్లిష్ చేశారంటే మెన్యూట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ని ఇతను పబ్లిష్ చేశారు. మెన్యూట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్. మన భారతదేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కి పితామహుడు ఎవరు అంటే లార్డ్ మెకాలే. నెక్స్ట్ వన్, who introduced Indian civil services? Who introduced Indian civil services? Option is Lord Cornwallis. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే 1858. లార్డ్ కార్న్వాలిస్ ని ఏమని పిలుస్తారంటే ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా.
సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే లార్డ్ కార్న్వాలిస్ ని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. అయితే దీని మొదటగా ఫౌండేషన్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ అనేవి మొదటగా ఫౌండేషన్ వేశారు. కానీ ఎక్కువగా అభివృద్ధిలో తీసుకొచ్చింది ఈ సర్వీసెస్ ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ వాజ్ అసైనేటెడ్ ఆన్ అంటే అతను ఎప్పుడు చనిపోయారు అంటే January 30, 1948. మహాత్మా గాంధీ January 30, 1948. Next one, the first passenger train in India between which stations? Its stations, answer is Mumbai to Thane. Mumbai to Thane. ఇప్పుడంటే 1853లో ఫస్ట్ పాసింజర్ ట్రైన్ అనేది ముంబై నుండి థానే మధ్య ప్రయాణించింది. అప్పట్లో దీనికైన ఖర్చు ఎంత అంటే 34 lakhs అనేది దీనికి ఖర్చు అయింది. నెక్స్ట్ వన్, 19th one, the first woman to cross the famous English Channel. ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆర్తి సాహా. ఆర్తి సాహా. నెక్స్ట్ వన్, whom did చంద్రగుప్త మౌర్య డిఫీట్? చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని ఓడించారు అంటే హంస. ఎవరిని ఓడించారంటే హంసని ఓడించారు. హంస సామ్రాజ్యాన్ని ఓడించారు. నెక్స్ట్ వన్, ఓకే, ఈ వీడియోలో మనం 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో జనరల్ అవేర్నెస్ పార్ట్ 28 గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.